ఎస్ఎస్ఎంబి 29 సినిమా అప్డేట్ గురించి మహేష్ బాబు గారు రాజమౌళికి ఒక కౌంటర్ వేశారు. అయితే ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఈ టీంకి సంబంధించినటువంటి ఒక పోస్ట్ల వర్షం అనేది చాలా మటుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఈ అప్డేట్ గురించి నవంబర్ గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, మహేష్ బాబు గారు ఏం చెప్పారు? ఖచ్చితంగా రాజమౌళి గారి సినిమాకి ఒక కొత్త హీరో కానీ ఎవరైనా పెద్ద హీరోలు కానీ పనిచేస్తున్నారంటే ఖచ్చితంగా ఆయన ప్రమోషన్ స్ట్రాటజీ అనేది వేరేగా ఉంటుంది అనమాట. సో ఎప్పటికప్పుడు ఏ సినిమాకి ఆ సినిమాకి అప్డేట్ వస్తూ ఉంటారు అనమాట. అయితే RRR టైంలో మనం చూసాం ఎన్టీఆర్ గారితో రామ్ చరణ్ గారితో ఏదైనా అప్డేట్ వదలాలంటే ఆయన కాన్వర్జేషన్ చేసుకుంటూ ట్విట్టర్లో సో అక్కడ నుంచి అప్డేట్ మీదకి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో మళ్ళీ అదే స్ట్రాటజీని ఇక్కడ SSMB 29 పైన కూడా ఆయన వాడుతున్నారు. సో మరి మహేష్ బాబు గారు అయితే ఒక పోస్ట్ పెట్టారనమాట. అది దాదాపు విత్ ఇన్ మినిట్స్లో ఆల్మోస్ట్ ఒక 1.5 మిలియన్ వ్యూవర్షిప్ రీచ్కి వెళ్ళిపోయింది. సో అది ఏంటి అంటే రాజమౌళి గారు ఆల్రెడీ నవంబర్ వచ్చేసింది, ఏంటి పరిస్థితి, సినిమా మొదలెట్టి ఎన్నో నాళ్ళు అవుతుంది, మా ఫ్యాన్స్కి అప్డేట్ లేదా అన్నట్టుగా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట, కొంచెం సీరియస్గా. సో తర్వాత రాజమౌళి గారు ఏంటి మహేష్, ఏంటి ఇప్పుడు ఈ నెల ఏ సినిమాలకు రివ్యూ ఇద్దాం అనుకుంటున్నావు, నువ్వు రివ్యూలు ఇచ్చుకుంటావు ఆ సినిమాలు చూసి అలా చూసుకున్నారు. అంటే దీంతో అందరికీ ఒక ఫ్యాన్స్ అందరికీ ఏదో అనిపించింది, అంటే వీళ్ళేంటి గొడవ పడుకుంటున్నారా ఏంటి అని చెప్పి. సో అలా చూస్తూ ఉన్నారు, వీళ్ళేంటారా ఇలా ఫన్నీగా మాట్లాడుకుంటున్నారా లేకపోతే నిజంగా ఏమైనా సీరియస్ మ్యాటరా, వాళ్ళకి ఏమైనా గొడవలు వచ్చినాయి. ఎందుకంటే ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, పలానా హీరోకి పలానా డైరెక్టర్కి గొడవ వచ్చింది, సెట్స్లో సగం ఆగిపోయింది, సగం షూటింగ్ మళ్ళీ రీషూట్ చేయాలంట. సో ఈ రకంగా వింటూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఏదైనా గొడవ జరుగుతుందని అనుకున్నారు. అయితే ఇది ప్రమోషన్ స్ట్రాటజీ అనమాట రాజమౌళి గారిది. సో వెంటనే మళ్ళీ మహేష్ బాబు గారు అడుగుతారు, సో మీరు ఇట్లా ఎప్పుడు 2030 నుంచి స్టార్ట్ చేద్దాం అంటారా, చెప్పండి పోయిన అప్డేట్స్, ఇంత లేట్ చేస్తారని మీరు. ఒక పక్కన ప్రియాంక చోప్రా చూస్తుంటే హైదరాబాద్ మొత్తం తిరిగేసి షూటింగ్ ప్లేస్లో అన్ని రీల్స్ చేసుకుని పెట్టేస్తూ తన వ్యూవర్షిప్ అయితే పెంచుకుంటుంది. కానీ తనకి సినిమా అప్డేట్ సంగతి ఏంటి అని చెప్పి అడిగితే, సో మళ్ళీ అరే ఎందుకు లీక్ చేసావు నువ్వు, ప్రియాంక చోప్రా ఉందని చెప్పి అలా చెప్పకూడదు కదా, ఆడియన్స్ సర్ప్రైజ్ మిస్ అవుతారు కదా, తను ఉంది, అది మేము అనౌన్స్మెంట్ ఇస్తాం కదా, నువ్వు ఎందుకు చెప్పావు అనే విధంగా ఆయన అడుగుతారు అనమాట. సో నేను ఎక్కడ చెప్పానండి, నేను పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నాడని చెప్తే అది తప్పు, కానీ సో నేను అలా ఏం చెప్పలేదు కదా అంటే ఇంకా మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమార్ గారు కూడా వచ్చి కింద ఏదో చెప్తారనమాట. సో ఇట్లా వాళ్ళందరి మధ్య మళ్ళీ ఓయ్ మహేష్ అని చెప్పి ఈవిడ ప్రియాంక చోప్రా గారు కూడా ఒక మెసేజ్ పెట్టడం, వీళ్ళందరి మధ్య ఒక ఫన్నీ కాన్వర్జేషన్ అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక గంట సేపు ట్విట్టర్ మొత్తాన్ని కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తారు. సో అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య, ఏం ప్లాన్ చేస్తున్నారు, ఏం అప్డేట్ ఇస్తారని. సో ఫైనల్లీ మన హైదరాబాద్ RFCలో అయితే ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నారు, ఒక గ్లింప్స్ లాగా వస్తుందని చెప్తున్నారు అనమాట. నవంబర్ 15వ తారీఖు అది రిలీజ్ అవుతుంది. సో దాని గురించి ఫ్యాన్స్లో అటెన్షన్ తీసుకురావడానికి అండ్ నవంబర్ స్టార్ట్ అవగానే నవంబర్లో MB ఉందని చెప్పి ఫ్యాన్స్ అంతా నవంబర్ మాదే అని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. సో మరి దానికి వాళ్ళ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని మించి స్కై లెవెల్లో ఆ అప్డేట్ ఉండబోతుందా, ఆ ఫస్ట్ లుక్ ఉండబోతుందా, టైటిల్ ఏం పెడతారు అని చెప్పి కూడా చాలా అంటే చాలా ఆసక్తిగా ఉన్నారు. సో మరి నవంబర్ 15 దాకా ఆ సినిమా ఫస్ట్ లుక్ గురించి టైటిల్ గురించి వెయిట్ చేయాల్సిందే.